ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపులస్ ఆస్ట్రో ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఛానల్లో మనం చెప్పాను కదా, ప్రతి మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం డిఫరెంట్ సబ్జెక్టుల మీద వీడియోలు చేస్తూ ఉంటానని. ఈరోజు బుధవారం. ఈరోజు మన వీడియో ఏ విషయం మీద అంటే, ఇప్పుడు ఎవరికైతే ఏ దశ జరుగుతుందో ఆ దశ యోగిస్తుందా, అంటే ఆ దశలో బాగుంటుందా, లేదా ఏమైనా అనర్థాలు ఉంటాయా, ఎలా ఉంటుంది అని ప్రజెంట్ మనకి దశ అయితే జరుగుతుందో ఆ దశ ఏ విధంగా ఉండబోతోంది అని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రకరకాల దశలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈరోజు నేను ముఖ్యంగా మనకి ద్వాదశ లగ్నాల్లో ముందుగా లగ్నాధిపతి, ఏ లగ్నమైనా అవ్వండి, ఆ లగ్నం యొక్క అధిపతి దశ జరిగితే ఆ లగ్నాధిపతి మన జాతకంలో ఏ విధంగా ఉంటే ఆ దశ యోగిస్తుంది, లేదా ఆ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు మన జాతకంలో ఆ లగ్నాధిపతి యొక్క స్థానం ఏ విధంగా ఉంటే మనకి ఇబ్బందులు ఉంటాయి అనేది సవివరంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ముందు మనకి మీ లగ్నాధిపతి దశ జరుగుతుంది అనుకున్నాం. ఏ లగ్నాధిపతి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, లగ్నాధిపతి మిగతా ఏ భావంలోనే లగ్నంలో కానివ్వండి, ద్వితీయంలో కానివ్వండి, తృతీయంలో కానివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, ముందు లగ్నాధిపతి డిగ్రీలు ఎన్ని ఉన్నాయి బలం చూసుకోవాలి. ఒక జాతకం బాగుండాలి అంటే లగ్నాధిపతి తప్పకుండా బలంగా ఉండాలి. కాబట్టి ముందు మీ లగ్నాధిపతి డిగ్రీలు చూసుకోండి. లగ్నాధిపతి డిగ్రీలు 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో లగ్నాధిపతి ఉండాలి, ఏ భావంలోనైనా ఉండనియండి. ఇది మొట్టమొదటి క్రైటీరియా. తరువాత మీ లగ్నాధిపతి మీ జాతక చక్రంలో లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, లాభంలో కానీ ఉండి మీకు లగ్నాధిపతి దశ జరుగుతూ ఉంటే మీకు ఆ దశ అమోఘంగా యోగిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు జాతక చక్రంలో మీ లగ్నాధిపతి మీ లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, లాభంలో కానీ ఉండి 5 నుంచి 20 డిగ్రీల మధ్య ఉన్నట్లయితే మీకు లగ్నాధిపతి దశ అత్యద్భుతంగా యోగిస్తుంది. అలా కాకుండా మీ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు మీ లగ్నాధిపతి మీ జాతక చక్రంలో చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ ఉన్నప్పుడు యోగిస్తుంది, కానీ అంత అద్భుతంగా ఉండదు, అలాగని ఇబ్బంది ఏమి ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అంటే 100కి 80% యోగిస్తుంది. అలా కాకుండా మీ లగ్నాధిపతి అష్టమంలో కానీ, షష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఉన్నట్లయితే మీ లగ్నాధిపతి దశ మీకు ఇబ్బందులు అనేవి కలగజేస్తుంది. ఇక మీ లగ్నాధిపతి దశ జరుగుతూ మీ లగ్నాధిపతి ద్వితీయంలో కానీ, తృతీయంలో కానీ ఉంటే మీకు ఆ దశ సామాన్యంగా వెళ్ళిపోతుంది. సరే, ఇది రెండో క్రైటీరియా. ఇక 3, మీ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు మీ లగ్నాధిపతి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, లాభంలో కానీ ఉన్నప్పుడు ఆ లగ్నాధిపతి కానీ గురుడు కానీ, శుక్రుడు కానీ చూసినా, లేదు
ఆ లగ్నాధిపతితో మీ పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, లాభాధిపతి కానీ చూసినా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ లగ్నాధిపతి దశ జరుగుతున్నప్పుడు మీ లగ్నాధిపతి లగ్నంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, లాభంలో కానీ ఉన్నప్పుడు ఆ లగ్నాధిపతిని గురువు చూసినా, శుక్రుడు చూసినా, లేదా మీ లగ్నానికి పంచమాధిపతి చూసినా, భాగ్యాధిపతి చూసినా, లాభాధిపతి చూసినా మీకు ఆ లగ్నాధిపతి దశ చాలా యోగిస్తుంది. ఆ దశే మీ జీవితంలో మీకు చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మీ లగ్నాధిపతి జరుగుతున్నప్పుడు మీ లగ్నాధిపతి షష్టమంలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ ఉండి ఆ లగ్నాధిపతిని రాహువు కానీ, శని కానీ, కేతువు కానీ చూస్తూ ఉన్నట్లయితే మీరు ఆ లగ్నాధిపతి దశలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవలసి వస్తుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, అర్థమైంది కదా. ఇది లగ్నాధిపతి, ఏ లగ్నమైనా అవునండి. అయితే ఇక్కడ మనకు 12 రాసులకి 12 లగ్నాలకి మనకి 7 గ్రహాలకి మాత్రమే ఆధిపత్యాలు వచ్చాయి. కాబట్టి ఒక్కొక్కసారి మీ లగ్నాధిపతికి ఇంకొక ఆధిపత్యం కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే మేషరాశికి కుజుడు అధిపతి మేషలగ్నానికి, అలాగే వృశ్చిక లగ్నానికి కూడా కుజుడే అధిపతి అవుతాడు. అంటే మీ కుజుడు మీకు లగ్నాధిపతి, మేషలగ్నం వాళ్ళకి లగ్నాధిపతితో పాటు అష్టమాధిపతి కూడా అయ్యాడు. ఇలాంటి మేషలగ్న జాతకులకు ఒకవేళ కుజుడు ఆ అష్టమంలో ఉండి వీళ్ళకి కుజమహాదశ జరుగుతోంది అనుకోండి, వీళ్ళకి ఇందాల చెప్పాను లగ్నాధిపతి అష్టమంలో జరిగితే ఇబ్బందులు ఉంటాయని, కానీ వీళ్ళకి అంత ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు ఉంటాయి కానీ మరీ ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. అలాగని మొదటి కుజుడు మహాదశ ఏదైతే కుజ మహాదశ మనకి ఎన్ని సంవత్సరాలైతే జరుగుతుందో 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో మొదటి లగ్నాధిపతి జరిగే 5 సంవత్సరాలు ఒక యావరేజ్గా మాదిరిగా సామాన్యంగా ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాలు ఎందుకంటే అష్టమాధిపతి దశ జరుగుతూ అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ అద్భుతంగా యోగిస్తుంది. అలా చూసుకోవాలి. ఇప్పుడు కుజుడు మేషం వృశ్చికాలకి కుజుడు అధిపతి, వృషభ తులాలకి శుక్రుడు అధిపతి, కన్య మిథునాలకి బుధుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సింహానికి రవి అధిపతి, ధనుర్మీనాలకి గురుడు అధిపతి, మకర కుంభాలకి శని అధిపతి. ఇలాగేంటంటే ఈ కొన్ని రాసులకి ఇప్పుడు శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, గురుడు వీళ్ళకి ఏంటంటే 2 ఆధిపత్యాలు వస్తాయి. అది కూడా మీరు చూసుకోవాలి. మీ లగ్నాధిపతితో పాటు ఇంకేక అలాట వచ్చినప్పుడు ఏంటంటే ఒక దశ జరుగుతున్నప్పుడు మొదటి భాగం ఒక ఆధిపత్యానికి సంబంధించిన ఫలితాలు ఇస్తాడు, రెండో భాగం రెండో ఆధిపత్యానికి ఇచ్చిన ఫలితాలు ఇస్తాడు. అది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. సరే, ఇది ఇక్కడితో ఇలా విడిచిపెడితే ఇప్పుడు లగ్నాధిపతి చూసుకున్నారు. మీ లగ్నాధిపతి దశ ఒకవేళ జరుగుతుంది, ఒకవేళ మీకు షష్టమంలో అష్టమంలో వ్యయంలో ఉన్నాడు, లేదు మీకు డిగ్రీ వైజ్ బలంగా లేదు ఆ లగ్నాధిపతి మీద ఏమైనా రాహుకేతువుల దృష్టి, పాపగ్రహాల దృష్టి ఉండి మీకు ఇబ్బందులు కలుగుతున్నట్లయితే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి. ఉదాహరణకి ఇప్పుడు కుజుడు అనుకున్నాం, మేష లగ్నంలో పుట్టారో లేకపోతే వృశ్చిక లగ్నంలో పుట్టారో వాళ్ళ కుజుడు అనుకున్నాం. మీరు ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఉన్న ఏదో దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు దగ్గర నుంచి ప్రారంభించండి. అక్కడి నుంచి ప్రారంభించి 10 ప్రదక్షిణల నవగ్రహాల చుట్టూ చేయండి. చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని అక్కడ గుళ్ళో ఉండే పూజారి ఉంటారు,
ఆ పూజారి గారికి మీ కుజమాదశ అంటే కుజుడి సంఖ్య 10, ఆ 10 అయితే మీకు మీ తాహతుకు బట్టి 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, లేదా 19 రూపాయలు, ఏదైనా 10 టోటల్ వచ్చేలాగా అతనికి దక్షిణగా సమర్పించి ఇంటికి వచ్చేయండి. ఇలా మీరు ప్రతి మంగళవారం కుజమాదశ జరుగుతున్నంత ప్రతి మంగళవారం దేవాలయానికి వెళ్ళడం, కుజుడి దగ్గర స్టార్ట్ చేయడం, 10 ప్రదక్షిణాలు చేయడం, మీ దశ కుజుడికి 10 సంవత్సరాల దశ ఆ 10 సంఖ్య వచ్చేలా ఎంతో కొంత దక్షిణ మీ తాహతుని బట్టి ఆ పూజారి గారికి సమర్పించి వచ్చేయడం. ఇలా చేసుకుంటే మీకు ఏంటంటే మీ లగ్నాధిపతి దశ అప్పుడు మంచి ఫలితాలు, ఒకవేళ అవి చెడు భావంలో ఉన్నా కానీ మీకు చెడు అయితే జరగకుండా మంచి ఫలితాలు అనేవి ఇస్తాడు. ఉదాహరణకి శుక్రమాదశ జరుగుతుంది అనుకో, శుక్రుడి దగ్గర స్టార్ట్ చేయండి. శుక్రుడి నుంచి 20 ప్రదక్షిణాలు చుట్టూ చేసి శుక్రుడి సంఖ్య 20 వచ్చేలాగా 20 రూపాయలు, ఒక 200 రూపాయలు, ఎంతో కొంత 20 వచ్చేలాగా మీరు ఆ దక్షిణ అనేది మీ తాహతుకు తగ్గట్టు చేయరు. లేదు బుధుడు అయితే 17 ప్రదక్షిణాలు, 17 సంఖ్య. గురుడు 16 ప్రదక్షిణాలు, 16 సంఖ్య. శని 19 ప్రదక్షిణాలు, 19 సంఖ్య. చంద్రుడు 10, రవి 6. ఇలాగా మీ లగ్నాధిపతికి ఏది జరుగుతుందో ఆ లగ్నాధిపతి దగ్గర నుంచి నవగ్రహాల్లో స్టార్ట్ చేసి ఆ ప్రదక్షిణలు చేయడం, ఆ దేవాలయంలో పూజారికి దర్శనించి ఇలా మీ దశ జరుగుతున్నంతకాలం చేస్తే మీకు ఈ లగ్నాధిపతి దశ అనేది బాగా యోగిస్తుంది. సరే, విన్నారు కదా అందరూ. ఇక నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన నలుగురికి దీన్ని పంపించి నన్ను ఆశీర్వదించండి. రేపు మరొక మంచి విషయంతో ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.